చంద్రబాబు నాయుడు గారు అంటేనే డిఎస్సి, మరి డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు గారు. సో మరి ఆయన వాగ్దానం చేశారు, మరి ఎన్నో వాగ్దానంలో ఇది సూపర్ 6లో ఇది ఒక వాగ్దానం కాబట్టి నేను నమ్మానండి. ఆ నమ్మకం ఆయన నిలబెట్టారండి. మా నిరుద్యోగులందరి తరపున, డిఎస్సి అభ్యర్థులందరి తరపున చంద్రబాబు నాయుడికి వేలాది నమస్కారాలు తెలియజేసుకున్నాను. మీరు ఒక క్యాండిడేట్గా చెప్పండి, ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా జరిగిందా? పచ్చకామర్లు వచ్చినోడికి లోకం అంతా కూడా పచ్చగా కనిపిస్తుంది అంటారు. మరి అవతల వ్యక్తులకి మరి చెయ్యాలి, అమ్మ పెట్టదా అన్నం తిననివ్వదు అన్నట్టు వాళ్ళు చెయ్యలేదు, చేసిన వాళ్ళకి చెడగొట్టడానికి సిద్ధంగా ఉంటారు. పిచ్చి పిచ్చి కేసులు వేయడం, పిచ్చి పిచ్చి ఛానల్స్తో మాట్లాడించడం చేసి మా నిరుద్యోగుల్ని ఎంతో మానసికంగా చంపేశారు నిజంగా చెప్పాలంటే. ఆ టైంలో మరి ఈయన పెద్ద ఆయన వచ్చారు. పెద్ద ఆయన ఒకటే మరి ఏదన్నా చెప్పాడా ఆయన చేస్తాడు, చేశాడా చెప్తాడు అంతే. సో ఆయన మొత్తానికి ఎన్ని కేసులు వేసినా కూడా ఆయన వెనుదిరగలేదు. మంచి లాయర్లు పెట్టారు, మంచి టీం ఉంది. సో ట్రాన్స్పరెంట్గా 100% ట్రాన్స్పరెంట్గా నేను జరిగిందని నేనే కాదు, ఆ లోపల ఉన్న 16,000 మంది అభ్యర్థులు కూడా నమ్ముతున్నారు. థ్యాంక్స్ అనేది ఒక మాట చిన్నదైపోద్ది బ్రదర్. థ్యాంక్స్ అనేది ఒక మాట చిన్నదైపోద్ది. జీవితాంతం నేను నా కుటుంబం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి గవర్నమెంట్కి మన రుణపడి ఉంటాం. మరి 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, బ్రతుకంతా అదొక ఇబ్బంది అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ టైంలో మరి కూటమి గవర్నమెంట్ రావడం, డిఎస్సి తీయడం, వెంటనే ఎగ్జామ్ పెట్టడం, పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. సో లైఫ్ లాంగ్ చంద్రబాబు గారికి రుణపడి ఉంటాం.